హాయ్ అండి. ప్రేమంటారా 37వ భాగం వినండి. ఇక్కడ సిద్ధు, రామ్ ప్రయాణానికి సన్నద్ధం చేసుకుంటుంటే అక్కడ నీలు వీళ్ళు వస్తే ఎలా మేనేజ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది. ఈ గండం గట్టెక్కేస్తే చాలు అని ఆలోచిస్తోంది నీలు. ఎలా అయినా ఈ పజిల్ని ఛేదించాలి అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు. ప్రియా ఏవేవో సర్దుతోంది క్రిష్ కోసమని. దుర్గ వస్తూ ఏంటి హడావిడి అంది. క్రిష్ కోసమని కొద్దిగా స్నాక్స్ పెడుతున్నాను అంది ప్రియ. వాడు వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో పంపించావు, కోపం తగ్గిందా అంది దుర్గ. వాడంటే కోపమేం లేదు, తన మాయలో పడుతున్నాడు అని బాధ అంతే అంది ప్రియ. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అన్నాడు సిద్ధు. ఇంకెవరు, ఆ పిల్లే అంది ప్రియ. పిల్ల అంటే పేర్లేదా అన్నాడు. పరిచయమైన దగ్గర నుండి ఇదే పిలుపు, ఎప్పుడు చూడు ఆ పిల్ల ఆ పిల్ల అంటుంది. దానికో పేరుందిగా, నీలు అని అంది దుర్గ. నువ్వు ఎవరిపైనా ఇంత ఇష్టం ప్రదర్శించడం చూడలేదే అన్నాడు రామ్. ఏమో, నాకు అస్సలు నచ్చదు ఆ పిల్లంటే. ఒకరోజు దుర్గా ఆంటీ ఏదో మాట్లాడుతుంటే అదేమందో తెలుసా, అదే ఆ పిల్ల మన గురించి మా ఫ్యామిలీ అని చెప్తోంది దుర్గకి అంది. మరి నువ్వేమనలేదా అన్నాడు రామ్. ఊరుకుంటుందా, పెద్ద క్లాస్ పీకింది. ఆ అమ్మాయికి ఏం తెలుసు మన ఫ్రెండ్షిప్ గురించి? మనం కోపగించుకున్నామన్న పేరు తప్పించి మరో ప్రయోజనం లేదు అంది దుర్గ. అక్షు ఎంత మారిపోయింది అంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తోంది అన్నాడు సిద్ధు. చిన్నపిల్లలా బిహేవ్ చేసేది, అల్లరి ఆకతాయితనం అన్నీ పోయాయి. వాటి స్థానంలో గంభీరం హుందాతనం వచ్చేశాయి అన్నాడు రామ్. ఆలోచన విధానం కూడా మారిపోయింది అన్నాడు సిద్ధు. ఇప్పుడైతే ఫోన్ చేసి మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తోందట, అది చెల్లెలుగా దాని బాధ్యత అంటోంది అన్నాడు రామ్. అబ్బో, మాకు కూడా తెలియకుండానే పిల్లలు ఎవరు అదన్నా చెప్తుందట అంది దుర్గ. ఏమో, మీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటూ ఎంక్వైరీ చేసింది అన్నాడు రామ్. అక్షరా సెలెక్ట్ చేస్తే దానికి తిరిగి ఉండదు అంది ప్రియ. అదేం చేసినా దానికి వెనకేసుకొస్తూ ఉంటుంది ఇది అంది దుర్గ. దాని నిర్ణయాలు అలా ఉంటాయి, మరి నేనేం చేయను అంది ప్రియ. అందరూ గారం చేసి చెడగొడుతున్నారు వాళ్ళని అనేవారు, ఇప్పుడు చూడండి ఇద్దరు అంది దుర్గ. మాకు అర్థం కానిది ఒకటే, క్రిష్ ఎలా మర్చిపోయాడు అని అన్నాడు సిద్ధు. ఆ పిల్ల మర్చిపోయేలాగా చేస్తోంది అంది ప్రియ. మన పిల్లోడు తప్పు చేస్తే ఎవరో అమ్మాయిని ఎందుకు బ్యాడ్ చేస్తావు? వాడికి ఇష్టం లేకుండానే జరిగిందంటావా అంది దుర్గ. అక్షు బర్త్డేకి కూడా చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. రూమ్ డెకరేట్ చేసి 20 గిఫ్ట్స్ కొని చాలా ప్రేమగా ఉన్నాడు వెళ్ళే వరకు. అక్కడికి వెళ్ళాక మారిపోయాడు. వచ్చిన దగ్గర నుండి ఉదాసీనంగానే ఉన్నాడు. ఎవరితోటి పెద్దగా కలవలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. అక్షునే చెప్పింది వాడు నీలుని ఇష్టపడుతున్నాడని. అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా 2 రోజుల తర్వాత వెళ్ళాలి, కానీ ఏదో అర్జెంట్ ఉన్నట్టు 2 రోజుల ముందు వెళ్ళారు. ఇవన్నీ ఆ పిల్ల ప్లాన్లే అంది ప్రియ. మేము క్రిష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో చెప్తాం అన్నాడు సిద్ధు. మాకైతే ఏదో తేడానే కనపడుతోంది, దీన్ని ఎలా ఛేదించాలి అని ఆలోచిస్తున్నాం అన్నాడు రామ్. నేను అదంతా ట్రాప్ అనుకుంటున్నాను, మీరిద్దరూ తెలుసుకుంటారు చూస్తుండు అంది ప్రియ. మంచిదే, నీలు మీద ప్రియాకున్న అనుమానం నిజమేనా నాకు తెలుసుకోవాలనుంది అంది దుర్గ. అక్కడ నీలు క్రిష్తో ఉండడానికి కౌశిక్ని రంగంలోకి దింపుతోంది. అనుక్షణం క్రిష్తో ఉండాలి. క్రిష్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు, వాయిస్ రికార్డరు ఫిక్స్ చేయాలని డిసైడ్ అయింది. కౌశిక్కి ఫోన్ చేసింది. దాన్ని మేనేజ్ చేసావా? నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనుమానం రాకుండా చూసుకో అంది. అలాగే నీలు, నేను మేనేజ్ చేసుకుంటానుగా. రేపు మీరు చెప్పినట్టు మీరు చెప్పిన టైంకి అక్కడ ఉంటాను, ఓకేనా అన్నాడు కౌశిక్. చెప్పిన టైంకి రాకపోతే ఇప్పటి వరకు నా మంచితనాన్ని చూసావు, ఇకపై తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంది నీలు. మీరు ఇబ్బంది పడేలా చెయ్యను, సరేనా అన్నాడు. సరే మరి అని ఫోన్ పెట్టేసింది. జోకి ఫోన్ చేశాడు. ఒక్కసారి అర్జెంటుగా కలవాలి, నీతో మాట్లాడాలి అన్నాడు. సరే రా అంది. వెళ్తూనే జోతో చెప్పాడు, నేను అర్జెంటుగా వేరే దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? ఇండియా వెళ్తావా ఏంటి అంది జో. కాదు, ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని చెప్పాను కదా, అతను కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, ఒక 4 days అక్కడ ఉండాలి నేను అన్నాడు కౌశిక్. ఇక్కడే ఎక్కడో కదా, ప్రాబ్లం ఏముంది, కలుద్దాం రోజు అంది జో. అందుకే చెప్పడానికి వచ్చాను.
అతనికి మన విషయం తెలీదు. ఫోన్ చేయొద్దు, నన్ను కలవద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆ తర్వాత నువ్వు ఎలా అంటే అలా. ఈలోపు మాట్లాడాలి అంటే నీలుతో నువ్వే మాట్లాడు. వాడికి ఇవన్నీ తెలిస్తే మా ఇంటి దాకా వెళ్ళిపోతుంది మ్యాటర్ అన్నాడు కౌశిక్. సరేలే, దానికంత రిక్వెస్ట్ ఎందుకు? మొన్ననేగా డబ్బులు వేసింది, వదిలేద్దాంలే ఒక 10 days అంది జో. సరే అయితే మరి వెళ్ళనా అన్నాడు కౌశిక్. ఇప్పుడే వెళ్తున్నావా అంది. లేదు, నైట్ వెళ్తా, లేదా రేపు మార్నింగ్ వెళ్తాను అన్నాడు. కనీసం ఫోన్ కూడా చేయకూడదా నీకు అంది. అర్థం చేసుకో, తర్వాత ప్రాబ్లం అవుతుంది అన్నాడు. ఓకే అయితే, పని అయ్యే వరకు నీకు ఫోన్ చేయను, ఏం చేయను, నువ్వే చెయ్యాలి తర్వాత అంది జో. నా జో చాలా మంచిది, అర్థం చేసుకుంటుంది అన్నాడు కౌశిక్. సరే అయితే బాయ్ అంది జో. జో దగ్గర నుండి రూమ్కి వెళ్తుంటే నీలుకి ఫోన్ చేశాడు. ఏంటి చెప్పు అంది నీలు. జోని మేనేజ్ చేసేశాను, మన పని అయ్యే వరకు తనతో ప్రాబ్లం లేదు అన్నాడు. ఓకే, నా ఫోన్ కోసం వెయిట్ చెయ్యి అంది నీలు. అలాగే నీలు అన్నాడు. కానీ ఇక్కడే ఉంటున్నాను అని జోకి చెప్పినట్టు చెప్పలేదు నీలుకి. ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పమంది నీలు. కానీ అలా చెప్తే జో నమ్మదు. అందుకే మాట మార్చి చెప్పాల్సి వచ్చింది. ఈ విషయం దాయడం వల్ల నీలుతో ఇబ్బంది రాదు కదా అని భయపడ్డాడు కౌశిక్. నీలు ఇంటి ఓనర్ ఆంటీ దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, కొంచెం క్రిష్ రూమ్లో నేను సీసీలు పెట్టిస్తున్నాను. అంటే నేను దూరంగా ఉంటున్నాను కదా, రాత్రి ఏదైనా నేను తెలుసుకోవడానికి ఉంటుందని అంది. పర్లేదమ్మా, క్రిష్పై నీకున్న ప్రేమ నాకు తెలుసు. నువ్వేది చేసినా అతను మంచి కోసమే చేస్తావు అంది. మీరు అర్థం చేసుకున్నట్టుగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు ఆంటీ అంది. నేను కళ్ళారా చూస్తున్నాను కదరా నీకు అతని మీద ఉన్న ప్రేమని అంది. థ్యాంక్ యూ ఆంటీ అని పైకొచ్చేసింది. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అంది క్రిష్తో. ఎక్కడికి? ఈరోజు సండే కదా అన్నాడు. అందుకే ఫర్ చేంజ్ నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తున్నాను అంది. సరే అన్నాడు. ఇద్దరూ కిందకు వస్తూ, నువ్వు కారులో కూర్చో, నేను మాట్లాడొస్తాను ఆంటీతో అంది. అక్కడే ఆగి ఎవరికో ఫోన్ చేసింది. వాళ్ళకి ఆంటీ నెంబర్ ఇచ్చింది. ఆంటీ, క్రిష్ చూస్తుండగా ఇవన్నీ అంటే ఒప్పుకోడు, అందుకే నేను అతన్ని బయటికి తీసుకువెళ్తున్నాను. వాళ్ళకి మీ నెంబర్ ఇచ్చాను, కొంచెం చూడరా ప్లీజ్ అంది. సరే నీలు, పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంది ఆవిడ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.